అండ్ వెల్కమ్ టు స్టాక్. అందరూ బాగున్నారు కదా. యుఎస్సిఐఎస్ వాళ్ళు రీసెంట్గా 15th జూన్ అనుకుంటా యాక్చువల్గా ఒక అడ్వైజరీ ఒకటి ఇచ్చారనమాట. ఏంటి అంటే వాళ్ళ పేరు మీద చాలా ఫేక్ కాల్స్ చేస్తున్నారు, చేసి జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పేసి మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఎట్ ద సేమ్ టైము మోడీ గారు కూడా ఇవాళ నిన్నను చెప్పినట్టున్నారు, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని స్కామ్లు భారీగా చేస్తున్నారు, చాలామంది ఒకళ్ళనొకళ్ళు ఫోన్ కాల్ చేసి మోసాలు చేయటాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అమెరికాలో చాలా టార్గెట్ అవుతున్నారంట. ఎవరు అంటే ఈ I-485 గ్రీన్ కార్డ్ అప్లై చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా అమెరికా వచ్చి H-1B వీసా మీద ఉండి ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు కానీ, సో ఈ ఏదైనా చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్కి పోదాం అనుకొని వీసా రాక ఆర్ఎఫ్ఈలు పడ్డ ఇట్లాంటి వీళ్ళందరూ కూడా కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళందరూ టార్గెట్ అవుతున్నారంట ఈ స్కామ్కి. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఒక అడ్వైజరీ అనేది ఇచ్చారనమాట. మీకు ఎవరైనా సరే ఫోన్ చేసి యుఎస్సిఐఎస్ నుంచి మాట్లాడుతున్నాము అని చెప్తే మీరు నమ్మకండి. మేము అంటే వాళ్ళకి జనరల్గా ఫోన్లు చేసి ఏం మాట్లాడరు కదా, వాళ్ళైతే ఇంటిమేషన్ ఇస్తారు, లెటరు. సో అవన్నీ చెప్తా దీంట్లో. అంటే ఎలాంటి స్కామ్లు అనేది నేను సోషల్ మీడియాలో కొంత చదివా నేను. ఆ చదివినవి కొన్ని రెడిట్ పోస్టులలో అక్కడిక్కడ ఉన్నవి, ఆ స్కాములు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తా. వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో మీరైతే ఒక నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కళ్ళని కాపాడినట్టే కదా. మనం చాలామంది చాలా డబ్బులు పోగొట్టుకున్నారంట ఈ ఇట్లాంటి స్కామ్స్ వల్ల. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఓకే, సో అందుకని చెప్పేసి వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే చేసుకోండి. మన టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో ఒక 3-4 రకాల స్కామ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనమాట. సో నాకు అర్థమైంది, నేను షేర్ చేసుకుంటా. ప్రతిదానికి నేను అథెంటిసిటీ ఇవ్వలేను, ఎందుకంటే స్కామ్కి గురైనోడు వచ్చి నాకైతే ఫోన్ చేసి ఇది జరిగిందని చెప్పరు కదా. ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ మాత్రమే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫేక్ లా ఫార్మ్స్. ఓకే, ఇవి ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ కానీ, వాళ్ళ లెటర్ హెడ్స్ కానీ, లేకపోతే వాళ్ళ లోగోలు కానీ అన్నీ జెన్యూన్గానే ఉంటాయట. సో ఇప్పుడు వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే I-485 అప్లై చేసుకునే వాళ్ళు కానీ, H-1B వీసా రెన్యువల్కి పోదాం అనుకున్నప్పుడు రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ, ఎవరికైతే మనకి లా ఫామ్ అవసరం ఉంటుందో, లేకపోతే వీసా రివోక్ అయిందన్న వాళ్ళు కానీ, సో ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంట. టార్గెట్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత డబ్బులు తీసుకోవటము, అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేసామని చెప్పేసి చేయకపోవటము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు I-485 అప్లికేషన్ పెట్టాలనుకోండి, మేము పెట్టేస్తాము, మేము అప్లై చేస్తాము, మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి అంటారు. మీరేదో పనిలో ఉంటారు, మీరైతే రోజు వాళ్ళ చుట్టూ తిరగలేరు కదా. ఇప్పుడు అటార్నీస్ ఎవరెవరైతే H-1B వీసా అప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా అంతే కదా. డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తాము, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు అది అప్లై చేస్తారు, కంపెనీతో టచ్లో ఉంటారు, RFE వస్తే ఏం చేయాలని మాట్లాడుతూ ఉంటారు. సో అలాగే వీళ్ళు కూడా ఏంటంటే మేము అన్నీ అప్లై చేస్తాము, మాకు ఆ డబ్బులు ఇచ్చేయండి, ఈ డబ్బులు ఇచ్చేయండి, దీనికి ఇంత ఫీజు అవుతుంది, దీనికి ఇంత ఫీజు అవుతుంది. అలా దగ్గర కొంతమంది ఒక 2-3 కలిపి $13,000-14,000 పోగొట్టుకున్నారంట. సో ఇదొక మెయిన్. చాలామందికి ఇక్కడే డబ్బులు పోవడానికి ఏంటి ప్రాబ్లం వస్తుంది అంటే వీసాలు రిజెక్ట్ అవ్వటంతో ఏమవుతుందంటే మనం అటార్నీని అప్రోచ్ అవ్వాలి అనుకుంటాం, ఎవరో ఒకళ్ళు అరే నీకు తెలిసిన అటార్నీ ఎవరు ఉన్నారా, నీకు తెలిసిన. ఇప్పుడు నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు చూస్తూ ఉంటా, ఈ పర్టికులర్ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ అటార్నీలు ఎవరైనా తెలిసి ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు చూసా. అప్పుడు ఎవడన్నా ఒకడు పోయి ఆ పోస్ట్కి కింద కామెంట్ పెట్టి ఓకే సో అండ్ సో అటార్నీ ఉన్నాడు, హీ నోస్ సంథింగ్ అని చెప్పారనుకోండి, వీళ్ళు అప్రోచ్ అవుతారు వాళ్ళని. వాళ్ళు అసలు నీ జెన్యూన్ అటార్నీసా కాదా తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఫేక్ చేసే వాళ్ళు కూడా ఎలా చేస్తారు, ఆ స్టాండర్డ్స్ అలానే మెయింటైన్ చేస్తారు వాళ్ళు, ప్రాపర్ ఫామ్ ఉన్నట్టు. సో అన్ని వాళ్ళకి దగ్గర లెటర్ హెడ్స్ చూపించటము, సో ఇలాగా స్కామ్ చేస్తారనమాట. సో మీరేంటంటే ఎవరైనా అటార్నీని అప్రోచ్ అయ్యేటప్పుడు ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్ షార్ట్లలో, లేకపోతే ఇంకెక్కడైనా సోషల్ మీడియాలలో ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఫలానా అటార్నీ ఉన్నాడు కాంటాక్ట్ చేయండి అంటే దయచేసి చెక్ చేసుకోండి, వాళ్ళ వెబ్సైట్ చూడండి, వాళ్ళు జెన్యూనా కాదో తెలుసుకోండి. డబ్బులు తొందరపడి కట్టకండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ గురించి ఇప్పుడు వీళ్ళు జెన్యూనా కాదా, అసలు ఈ లాయర్ రిజిస్టర్డా కాదా చెక్ చేసుకోవడానికి ఏవో ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ చూసుకున్న తర్వాత మీరు వాళ్ళకి అప్లికేషన్లు ఇవ్వటము, డబ్బులు ఇవ్వటము లాంటివి చేస్తే చేయండి తప్ప వాళ్ళ ముక్కు మొహం తెలియకుండా వాళ్ళని నమ్మి వాళ్ళ చేతిలో డబ్బులు అయితే పెట్టకండి. ఇది ఒక స్కామ్. నెక్స్ట్ ఏంటంటే FBI ఇన్వెస్టిగేషన్. ఈ జనరల్గా మీరు ఇప్పటివరకు చాలా చూస్తుంటారు కదా. నిన్నగాక మొన్న కూడా స్టింగ్ ఆపరేషన్లో ఒక ఇండియన్ అరెస్ట్ చేశారు. ఏంటంటే వీళ్ళు
చాలా స్కామ్ కాల్స్ వస్తాయి. మేము ఎఫ్బీఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము, మేము మనమని పట్టుకున్నామనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే మీ వీసా రివోక్ అవుతుందనో, లేకపోతే మీరు ఇండియా వచ్చినప్పుడు ఇట్లా అయిందనో, లేకపోతే కొంతమంది భయపడుతూ ఉంటారు, టెన్షన్ పడిపోతారు. నాకు తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇండియా వెళ్ళినప్పుడు మీరు ఏదో ఢిల్లీలో ల్యాండ్ అయినప్పుడు పర్టికులర్ మీరు ఆ ఎంబసీలో ల్యాండింగ్ కార్డ్ రాశారు కదా, ఆ ల్యాండింగ్ కార్డ్లో మీరు తప్పు ఫోన్ నెంబర్ ఇచ్చారు. అది మీకు ఇప్పుడు ఇండియాలో మీ మీద పోలీస్ కేసు ఫైల్ అయింది. ఇప్పుడు మీకు అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ అవుతుంది, లుకౌట్ నోటీసులు వస్తాయి. తర్వాత మీరు మళ్ళీ ఇండియా వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీకు ఈ కేసు సెట్ చేయాలి అంటే మీకు ఏమన్నా మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తే సెట్ అవుతుంది అంటే వాళ్ళు కూర్చొని ప్రాపర్ పోలీస్ ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుతున్నట్టు అలా ఉంటాయి అన్నమాట. స్కామ్స్ కూడా మీరు గుర్తుపట్టలేరు. వాళ్ళు అసలు చాలా రియలిస్టిక్గా, అసలు సినిమాలు కూడా పనికిరావు, అంత రియలిస్టిక్గా చేస్తారనమాట. సో ఇలాగా ఈ ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ అని, లేకపోతే ఇండియా నుంచి వచ్చినప్పుడు ఆ తప్పు డీటెయిల్స్ ఇచ్చారని, పోలీస్ కేసు అని, ఇదని ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తున్నాయి. సో అదొకటి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ జూమ్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారంట యుఎస్సిఐఎస్ ఆఫీస్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక H1B వీసా అప్లై చేసుకున్నారు. ఓకే, మీకు కాల్ వస్తుంది, మెసేజో ఈమెయిల్ వస్తుంది. ఓకే, ఐమ్ ఫ్రమ్ ది యుఎస్సిఐఎస్ ఆఫీసు, ఇట్లా నేను నీ అప్లికేషన్ చెక్ చేశాను, మరి వీళ్ళ దగ్గరికి డీటెయిల్స్ వెళ్ళి చేస్తారా, ఎలా చేస్తారో, మరి వీళ్ళ దగ్గర ఈ డీటెయిల్స్ ఎలా వస్తాయి అది మాత్రం ఇప్పటికీ అర్థం కాదు. చాలామందికి వాళ్ళన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి వాళ్ళ దగ్గర డీటెయిల్స్. సో ఇంటర్వ్యూ చేస్తాం మిమ్మల్ని అంటారు, జూమ్లోకి వస్తారు. తర్వాత నువ్వు ఈ అప్లికేషన్లో ఇది తప్పు పెట్టావు, నీ వీసా ఎక్స్టెన్షన్ రాదిగా, మళ్ళీ నీకు ఈ వీసా ఎక్స్టెన్షన్ రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలి అని కొంతమంది టెన్షన్లో ప్యానిక్లో కట్టేస్తారు. వాళ్ళది ఫేక్ కాల్ అని ఊహించరు. ఓకే, రీసెంట్గా ఒక స్టూడెంట్ ఇది వీడియో చూశాను నేను, అవేర్నెస్ కోసం చేసింది ఆమెకి ఇట్లానే ఫేక్ కాల్ వచ్చిందనమాట పోలీసుల దగ్గర నుంచి. ఏదో ఆ ఫేక్ కాల్ వచ్చిన టైంలో టక్కున తను గుర్తుపట్టేసేసి వాళ్ళని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తా అని పెట్టేయడము, అది ఏంటి డీటెయిల్స్ అన్నీ చెప్పింది. అలాగా ఫేక్ కాల్స్ రావచ్చు మీకు. ఓకే, సో ఫేక్ జూమ్ ఇంటర్వ్యూస్ వస్తున్నాయట. ఆఫీసర్లానే యుఎస్సిఐఎస్ ప్రాపర్ సెటప్ అంతా ఉంటుంది, వాళ్ళదంతా ప్రాపర్ ఉంటుంది. సినిమా రాజమౌళి సినిమా టైప్లో ఎక్కడ తేడా గుర్తు కూడా పట్టలేవు అనమాట. సో అలాగ వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంది, డబ్బులు అడిగేటువంటి అవకాశం ఉంది. డబ్బులు ఎవరు ఎందుకు పోగొట్టుకుంటారంటే అండి, భయానికి పోగొట్టుకుంటారు. ఓకే, మనకి తెలివి లేక కాదు, తెలియక కాదు, ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, 10 సంవత్సరాలు అమెరికాలో ఉన్నటువంటి ఒక H1B వీసా హోల్డరు సడన్గా ఒక RFE పడి వీసా వస్తుందో రాదో అనేటువంటి టైప్లో ఉంటే ఎంత భయపడతాడు. పిల్లలు స్కూల్కి వెళ్తా అంటారా, ఇల్లు కొనుక్కుంటే ఈఎంఐలు కడతా అంటారా, లైఫ్ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉంటుందా, మరి భయపడక ఏం చేస్తాడు. సో అలాగా కొంతమంది టెన్షన్కి భయపడిపోయి ప్యానిక్ అయిపోయి డబ్బులు కట్టేస్తారనమాట. యుఎస్సిఐఎస్ వాళ్ళనేమో డబ్బులు కట్టేస్తే మన అప్లికేషన్ సెట్ చేసేస్తారేమో అని. సో అసలు యుఎస్సిఐఎస్ వాళ్ళు ఎవ్వరు కూడా డబ్బులు తీసుకొని మీ అప్లికేషన్ పాస్ చేయరు, ఫెయిల్ చేయరు. రూల్ ప్రకారం వెళ్తే వాళ్ళన్నీ కరెక్ట్గా ఉంటే అప్రూవ్ చేస్తారు అప్లికేషను, తప్పులు ఉంటే RFEలు పంపిస్తారు. సో అంతే తప్ప మిమ్మల్ని పర్సనల్గా ఫోన్ చేసి నేను వస్తున్నా రేపు పొద్దున మనం మాట్లాడదాము, లేకపోతే జూమ్లో మనం కలుద్దాము, ఇలాంటివి ఏమి ఉండవు కదండి. అప్లికేషన్లో ఏమైనా తేడా ఉంది, రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ పంపిస్తారు మీ అటార్నీకి, మీ అటార్నీ మీ కంపెనీ పంపిస్తుంది, మీ కంపెనీ దానికి రెస్పాండ్ అవుతుంది. అంతే, పర్సనల్గా మిమ్మల్ని ఎవరు నువ్వు ఇది పర్టికులర్ అప్లికేషన్లో తప్పు రాసావు, నీ పేరు తప్పు రాసావు అని ఎవరు అప్రోచ్ కారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఏ ఫోన్లో కానీ ఎవరైనా కానీ అప్రోచ్ అవుతే అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ తీసుకోండి, ఫోన్ పెట్టేసేయండి, యుఎస్సిఐఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఈమెయిల్లో లేకపోతే సంథింగ్ వాట్ ఎవర్, ఇలా ఫేక్ కాల్ వచ్చిందని చెప్పి వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డోర్ టు డోర్ అంట. ఓకే, ఐస్ వాళ్ళలాగా వచ్చి, ఓకే మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ జనరల్గా ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఒకరికొకరు, ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగింది, ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగింది, అవేర్నెస్ పర్పస్లో అలాగా చదివినటువంటిది అనమాట. ఇది ఐస్ వాళ్ళలాగా వచ్చేసి డబ్బులు అడగటము, లేదంటే మిమ్మల్ని డిపోర్ట్ చేస్తామనడము, లేకపోతే మీకు డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదనడము, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి. అంటే ఎవరు కరెక్టో ఎవరు కాదో మనం తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మొన్నటిదాకా డోర్ టు డోర్ వెళ్ళకూడదు అన్నారు, తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు అన్నారు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళకూడదు అంటున్నారు. కరెక్ట్గా చెప్పలేము, అంటే జెన్యూన్ ఐస్ వాళ్ళు అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. సో కాకపోతే మీరు తెలుసుకోవటం బెటర్ అనమాట. వాళ్ళు ఒకవేళ వచ్చి మీ డోర్ కొట్టి మిమ్మల్ని డబ్బులు అడిగి, డబ్బులు ఎవరు అడిగినా సరే ఫేకే 100%. మీకు జెన్యూన్ ఫాలో అవ్వలేదనుకోండి మీరు రూలు, డిపోర్ట్ చేసి పంపించేస్తారు. వాళ్ళు డబ్బులు ఎందుకు అడుగుతారు మిమ్మల్ని, డబ్బులు అడిగితే అయిపోయిందా, సెట్ అయిపోయిందా. కానీ కొంతమంది ఏంటంటే భయానికి
ఇచ్చేస్తారనమాట. అమ్మో మనం ఎందుకు వచ్చినా కూడా వీళ్ళతోటి అని చెప్పేసి. డబ్బులు ఎవ్వరు అడగరు. ఏ కంపెనీ, ఏ ఆఫీసులు, ఏ ఏజెన్సీలు ఎవ్వరు డబ్బులు అడగరు. డబ్బులు అడిగారు అంటే అది ఫేక్ కాల్ అనమాట. మీకు ఇండియా నుంచి కాల్ వచ్చినా, లేకపోతే వేరే దేశాల నుంచి కాల్ వచ్చినా, ఎక్కడి నుంచి కాల్ వచ్చినా చూసుకోండి. ఫేకా కాదా అనేది చూసుకోండి. సో ఇది యూఎస్సిఐఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజరీ. ఈ 4 నేను ఏవైతే చెప్పానో అవి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఫోన్లో ఇంటర్వ్యూలు చేయటాలు కానీ, ఇమిగ్రేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కానీ, లేకపోతే ఈవెన్ పోలీస్ వాళ్ళైనా కానీ, ఏదున్నా కానీ మీకు ఈమెయిల్ పంపిమంటే పంపిస్తారు, ఇంటికి లెటర్స్ ఇస్తారు. జనరల్గా ఏంటంటే లెటర్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే, ఏదైనా పోలీస్ స్టేషన్ నుంచి మీకు లెటర్ రావాలనుకో, నేను పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా అంటే వాళ్ళు కమ్యూనికేషన్ పంపించమని అడగచ్చు. మీరు కమ్యూనికేషన్ పంపించమని అడగచ్చు, లేకపోతే మీ లాయర్ ఇచ్చిన నెంబర్ ఇచ్చి మీ లాయర్ని ఫోన్ చేసి కనుక్కోమని అడగచ్చు. డబ్బులు ఎక్కడ ఎవరికి ఇవ్వకండి. ఫస్ట్ మీరు చెక్ చేసుకుని జెన్యూనా కాదా తెలుసుకోండి. దాని తర్వాత మీరు ఫర్దర్గా కంటిన్యూ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో వీలైతే దయచేసి ఒక 4గురికి అయితే షేర్ చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలామంది మన వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.